ఇన్స్టెంట్ టమాటా చట్నీ కోసం ముందుగా శుభ్రం చేసుకున్న టమాటాలని బాయిల్ చేసుకోవాలండి మంచిగా. పక్కనే హాట్ వాటర్లో కొంచెం చింతపండు నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. టమాటాలని ఈ రకంగా మొత్తంగా బాయిల్ చేసుకోవాలి. ఇలా గరిటతో నొక్కితే ఇలా 2 పీసెస్ అవ్వాలి. ఇప్పుడు చల్లగా అవ్వడానికి వాటర్ అంతా సపరేట్ చేసి టమాటాలని తీసి చల్లగా పెట్టుకోవాలి. దీని మీద ఉన్న పై తొక్క అంతా పక్కన పడేసి నానబెట్టిన చింతపండు మిక్సీ జార్లో వేసుకొని టమాటా, పసుపు, ఉప్పు అన్నీ వేసుకొని మిక్సీ పట్టించుకోవాలి. మీకు ఇష్టం ఉంటే కారం కూడా వేసుకోవచ్చు దాంట్లో. ఇప్పుడు అదే బాండీలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు పోపు దినుసులన్నీ మంచిగా ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టించుకున్న ఏదైతే టమాటా ప్యూరీ ఉందో మొత్తం దాంట్లో వేసుకొని 20 to 30 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో బాగా కుక్ అవ్వనివ్వాలి. మూత తీసి చూస్తే ఆయిల్ అంతా సపరేట్ అయిపోయిందండి. అంతేనండి, టమాటా చట్నీ చాలా బాగుంటుంది. 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్ చేసి నాకు చెప్పండి. థ్యాంక్ యూ.